కాళ్ళు ఆపరేటోడికి ఎలా గురకెత్తున్నాయి సార్? బీపీ, బి అంటే భర్త, పి అంటే పిల్లలోనే. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ. నీకు అక్కాలంటే అడ్రస్లు తెలియవు. ఆ మల్లెపూలు కొట్టుని చికెన్ ఉండడానికి మీరు వస్తున్నారండి, పదవి చికెన్ ఉండేవా? మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అది విజయ్ కూడా దిగదు. ఏ మాట్లాడవే నువ్వు? నీకు దండం పెడతాను, నన్ను లాగా మాకు. నీకు రేపు పొద్దున్న నీకు అన్నం పెట్టావు. రేపు పొద్దున ఉపవాసం ఉంది కానీ ఫాస్టింగ్ నువ్వు అర్థం అవుతుందా? సర్లే కానీ చాలా గిల్టీగా ఉంది, పద వెళ్దాం. గిల్టీ వాళ్ళు వండుకునే గంట మనకు కొంత తిట్టారు, దానికి ఏం బాధపడక్కర్లేదు. మారవా నేను పంచి పెడతాను ఈసారికి, ఏమనుకోకు. నేను అందరికి పంచి పెడతాను. మనం ఒక్కరికి తినేస్తే పుణ్యం వస్తుంది అంటక్క, నలుగురికి పెట్టుకుంటే ఏమన్నా పుణ్యం వస్తుంది కానీ. ఆ మాట నువ్వు చెప్పకూడదు. అమ్మయ్య వాళ్ళకి పని నడిపించవా? ఇలాంటి ఐడియాలన్నీ వేసుకోవాలి మీరు. పద పద పద, నచ్చిందండి పొలగొట్టండి మీరు. బాయ్ బాయ్. అమ్మయ్యా బాబా వేసుకుంటాం కానీ మంచి మంచి బట్టలు తీసేదాకా నిద్ర అట్టదండి బాబు. గబగబా తీసేస్తే కానీ మనశ్శాంతిగా లేదు. అయినా నైటీ తగలేసేద్దును కానీ ఈలోపు మళ్ళీ ఎక్కడికైనా ప్లాన్ చేయాల్సి వస్తుంది కదా మనకి. అందుకని చెప్పి డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాను. ఈయన ఇంకా లేగలేదేమో, బాగా నిద్ర వేస్తున్నాడు. నేను కూడా ఒక గంట వేస్తే పోతుందంటావా? లేచినట్టున్నాడు. అమ్మా కొత్త గ్లూకాన్ డి, 3 శక్తి, అలసట నో మోర్. అమ్మ అంట. బయట తిరిగి వచ్చిందని నేను బాగానే ఉన్నాను. ఇంట్లో నిద్రపోయినోడికి మాత్రం అమ్మ అంట. నిద్ర నీ బొందా? పొద్దు నుంచి ఏం పెట్టావు? మొలకలు పెట్టావు. మొలకలు తిన్నా ఇంకా నిద్ర పట్టిద్దంటే ఎవరికన్నా. నిజం చెప్పా, నేను కాళ్ళు ఆపలేటోడికి ఎలా గురకెత్తున్నాయి సార్? అంత గట్టిగా ఎత్తున్నావు తెలుసా? నువ్వు మొలకలు ఎడితేనే 4 గంటలు నిద్రపోయావంటే ఏ చికెన్ కూర మటన్ కూర పెడితే అసలు అలాగేమంటారు, నెయ్యి వేసి ఏపిన వస్తువులు ఏమన్నా పెడితే అసలు నిద్రలు ఎగుతావా నువ్వు? పెళ్లి చేసుకున్నప్పుడు మీ నాన్న అడగాల్సింది, మీ అమ్మాయి ఏంటి పిసినారా ఏంటి అని చెప్పి. అది ఒక్క అడగలేదు కదా. తర్వాత అప్పటి నుంచి లైఫ్ అంతా అనుభవిస్తున్నాను. హలో, రావు గారు అమ్మాయి ఇక్కడ. రావు గారు ఎందుకు చెప్తారు? మేమందరం అదే ఫ్యామిలీ. ఇంకా కొత్తగానే మా అమ్మాయి ఎలాగని చెప్పడానికి ఏమీ లేదు. మేమందరం అదే ఫ్యామిలీ. ఇద్దరు రావు గారు. సరే క్యాప్షన్ తర్వాత మాట్లాడుకుందాం కానీ. సర్లే కానీ ఈ సోది ఆపేసేసి నాకు నువ్వు వండి పెట్టవే నాయన. ఆకలేస్తుంటే ఆకలేస్తుంది ఏమన్నా పెట్టాను, దానికి ఇంట్లో వండక్కర్లేదు, వండి పెట్టి అంటావేంటి? వండకుండా ఫుడ్ ఎలా అవుతుంది? చెప్తే నాకు వస్తుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? నీకు లడ్డు కావాలా నాయనా? ఏంటి నువ్వు బయట నుంచి లడ్డు కొనుక్కొచ్చావా? ఇది నిజమేనా? ఈయనకి మళ్ళీ అర్థం కావట్లేదు. ఇప్పుడు హ్యాపీనెస్ వచ్చేస్తుంది, బయట నుంచి లడ్డూలు కొనుక్కొచ్చావు నువ్వు. అవునా? మరి ఆనందపడిపోతున్నట్టున్నాడు. చెప్పనా వద్దా? అంటే నీకు ఇందాక చెప్పింది అర్థం కానట్లేదు. మనం తినాలనుకో వండుకోక్కర్లేదు, అలాగే బాక్సులో రావాలనుకో కొనక్కర్లేదు కూడానే. నాకు అర్థం కాలేదు సార్. ఏంటి అక్కడికి వెళ్ళి దొంగతనం చేసుకొచ్చావండి మళ్ళీ? అలాంటి మా ఇంట వంటలేవు తెలుసా? ఏదో మా చెల్లి దగ్గర కాబట్టి తస్కరించాను. అది కూడా దొంగతనం కాదు. తస్కరించుట. ఇది ఏం జరిగిందో చెప్పనా? నేను సిల్వర్ కాయిన్ ఇస్తారని అక్కడికి వెళ్ళాను కదా నేను. అప్పుడు వెళ్ళినప్పుడు మామూలుగా రెడీ అయ్యి వస్తున్నానా, ఎవరితో గుమ్మం చూశాను. గుమ్మం దగ్గర మామిడాకులు ఏలాడదీసేసి గుమ్మంలోకి వెళ్ళి నీ దొబ్బుడు గోలు తగలయ్యా. అది కాదు, అక్కడ ఓ ఏలాడదీసేస్తున్నారు. నేను చూసి వీళ్ళు దండలో మామిడాకులు చూస్తుంటే మన బ్యాచ్ అని చెప్పి ఇలా వెళ్ళిదని ఇలాగొక అడిగేసాను. అయ్యో కీర్తి గారు 2 అన్నారు. అంతే లడ్డూలు చేతులు పెట్టారు. నేను నమ్మద్దురా, అడుగు తిరు. పోనీలే ఏదో ఒకటి పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో కనీసం 2 లడ్డూలు అన్న దొరికినాయి. చూడు, ఒక లడ్డు కావాలా నాయనా? ఇంకో లడ్డు కావాలా? నీకు ఎన్ని కావాలి నీకే తినేసి. 3 లడ్డూలు నేనే తినేనా? తినే. రాత్రి డిన్నర్ అట్టను ఇంకే. వస్తే పొద్దున్నుంచి ఏమీ పెట్టలేదే. పొద్దున్నుంచి మొలకలు పెట్టేప్పుడు 2 లడ్డూలు పెట్టి నైట్ డిన్నర్ పెట్టనంటావా? అదే మ్యాజిక్. ఏంటి ఏం తింటావే? ఇప్పుడు ఇంత స్వీట్ తిన్న తర్వాత మళ్ళీ నైట్ తిన్నావు అనుకో పొట్టు వచ్చేది. అసలు నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. నువ్వు నాకు మాత్రం ఇవాళ వంట చేసి పెట్టబోతే డిన్నర్ ప్రాపర్ గా నీకు ఇంకా అసలు మామూలుగా ఉండదు. మీ డాడీకి ఫోన్ చేస్తా. నీకు ప్రాపర్ గా డిన్నర్ కావాలి అంతే కదా. మళ్ళీ దానికి వంట చేయడం ఎందుకు? నా దగ్గర ఐడియా ఉంది, ఆగు చెప్తాను. ఫోన్ ఎక్కడున్నది? ఈ ఫోన్ దగ్గరికి వెళ్ళిందంటే ఏదో ఉండి దీనికి ఐడియా. అంతేగాని ఇంట్లో వంట మాత్రం చేయదు. ఎందుకంటే అక్కడ తీసుకొచ్చిన రైస్ 4 రోజులైనా సరే రైస్ అక్కడే ఉండాలి. మొత్తం ఇంటిలో పాది ఎక్కడో చాట తినాలంతే. అమ్మా ఫోన్ దొరికింది. ఎవర్రా? నేను ఛార్జింగ్ కడితే ఛార్జింగ్ పీకేశారు. తెలీదండి. ఛార్జింగ్ కూడా సరిగ్గా పెట్టినవారు. ఫోన్కి ఛార్జింగ్ లేకపోతేనేమో నాకు బీపీ వచ్చేస్తుంది. నీకు ఇప్పుడు రాదులే బీపీ. అంటే
నీకు తెలుసా మొన్న ఒక వీడియో కూడా వచ్చింది, బి అంటే భర్త, పి అంటే పిల్లలోనే. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సో మీ వల్లే వస్తుందా బీపీ అంతానే, లేకపోతే ఉత్తుపున్నాను వస్తుందేంటి? బి అంటే భార్య, పి అంటే పిల్లలని కూడా వస్తుంది. ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. చూసారా మీ డాడీ మిమ్మల్ని అంటున్నాడు, మీ వల్లే డాడీకి బీపీ వస్తుందంట. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏదో నీ పని నువ్వు చేసుకో బాబు. పిల్లలు ఎంత ఫీల్ అవుతారు పాపం, వాళ్ళ వల్ల బీపీ వస్తుందని చెప్తున్నావా? చూసారా రిక్కీ మీ వల్లే అంటున్నాడు డాడీ, ఒకటి డాడీని. నో అన్నా, నేను కాదురా. ఇప్పుడు నీకు నైట్ డిన్నర్ కావాలి అంతే కదా? హలో, అయ్యో ఇంకా ఎత్తలేదా? ఇప్పుడు వంటలక్క. హలో అక్క, బాగున్నారా? మేము బాగానే ఉన్నాము. నైట్కి ఏంటి ప్లాన్లు, ఏం వండుకుంటున్నారేంటి? చికెను బగారా రైస్ వండుకుంటున్నారా? అయినా నువ్వు వంటలు సూపర్ చేసేస్తా తెలుసా, అసలు మా ఆయనకి ఎంత ఇష్టమో. అవును, వదిన ఎంత బాగా వండుతుందో వంటలు అని చెప్పి గోలెట్టేస్తాడు బాబు అసలు. అయ్యో ఇప్పుడేం వస్తాంలే పాపం, లేట్ అయిపోద్ది కదా. అలాగంటావా? మళ్ళీ నలుగురికి ఎక్స్ట్రా వండాలి అంటే ఆయన ఒక్కడే రాడు కదా, ఎంత ఇష్టమైననే నేను కూడా వస్తాను కదా కూడానే. పర్లేదంటావా? ఏదో నీ అభిమానం అక్క, రమ్మని గొడవ పెట్టేస్తావు ఎప్పుడు చూసినా ఇంతే నువ్వు. సరే మరి అయితే నీ పిల్లలందరం వస్తామే నైట్ డిన్నర్కి. కొంచెం దాంతోపాటు ఏదన్నా సారో లేకపోతే ఏదన్నా పెట్టు. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్న అన్ని చెప్పండి. విజయ్కి బాగా ఇష్టం అయ్యి, నాకేం అక్కర్లేదు. అసలు నేను ఏది ఉంటే అది తింటాను, కాకపోతే కొంత ఎక్కువ తింటాను అంతే. పిల్లలకి నెయ్యేది కాసి ఉంచే, కొంత కారంగా ఉంటాయి కదా మీ వంటలన్నీ, నెయ్యి వేసుకు తింటారు. ఇంకేవద్దు ఏమన్నా కావాలితే వచ్చాక చేసుకుందాంలే అక్కడ. ఏమన్నా చేసుకుందాం కావాలంటేనే. ఉంటానక్క, నీ అభిమానం ఏంటో చూసావా. ఇప్పుడు నాకు మాట్లాడలేవు, నేను మాట్లాడతలే నీతో. ఓరి నాయనో, నా పరువంతా పోతుందిరా బాబు బయట. కాదు, ఎంత హ్యాపీగా ఫీల్ అయింది తెలుసా. కీర్తి మా ఇంటికి భోజనానికి వస్తున్నారు, మీకోసం బగారా రైస్ వండుతున్నాను, చికెన్ వండుతున్నాను, విజయ్ తింటారని ఎంత హ్యాపీగా ఫీల్. అప్పుడప్పుడు అందరినీ హ్యాపీ చేయాలండి. మనం ఇంట్లో కూర్చుని మనం ఏంటది, ఏం పద్ధతి? పిల్లలు గమ్మున రెడీ అవ్వండిరా, ఆ లడ్డూలు తినేవా? తినేసా చచ్చిపోయావా నీ పాటికి? లడ్డూలు వేసావు కదా, ఈలోపు మెల్లిగా తానాలు చేసి రెడీ అయ్యి అక్కలింటికి వెళ్దాం పదండి. నేనైతే రెడీ అయిపోయాను బాబా, మీరే రెడీ అవ్వాలి. గమ్మున రెడీ అయితే బయలుదేరదాం. ఇంకా ఇప్పుడు అడ్రస్ ఎక్కడ పెట్టాలి చెప్పు ఫస్ట్. అడ్రస్ కూడా తెలదా నీకు? ఫస్ట్ ఏ అక్కాలింటికి వెళ్తున్నావు తెలిస్తే దాన్ని బట్టి అడ్రస్ తెలుస్తుంది. ఇలాంటి అడ్రస్లు ఎందుకు తెలుస్తాయి నీకు? అక్కాలింటి అడ్రస్లు తెలియవు? ఆ మల్లెపూలు కొట్టుని ఇంటి పక్కన ఉన్న స్వీట్లు కొట్టు, అలవా ఎక్కడ అమ్ముతాడు, ఈ మాత్రం బాగా తెలుస్తాయి నీకు. అమ్మో, ఇలాంటి మాత్రం తెలియవు నీకు. ఆ ఊహ భలే ఉందిలే. ఆ ఊహ దగ్గరే ఆపే, లేకపోతే ఊహాలోకాలే ఇంకా నీకు. నాకు అర్థం కాలేదు సార్. నిన్ను అంటున్నాను కానీ అంతేలే. ఆకలి వేసినప్పుడల్లా మనం రకరకాల అక్కల ఇంటికి వెళ్తాం. మనకి ఆకలి గుర్తొచ్చినప్పుడల్లా అక్కలు గుర్తొస్తారు. 190 అక్కలు. ఇప్పుడే అక్కల ఇంటికి వెళ్తున్నాం, చూద్దామా మరి? పెట్టు మ్యాప్. మనం చెప్తాను అన్నానా మనం ఎక్కడికి వస్తామని. ఇంకా సిరి అక్కల ఇంటికి వచ్చాము. పాపం ఆ పిచ్చావిడ దొరికింది, ఎప్పుడు పెడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాం. అవును, ఇంకా అలాగే అనుకోకూడదు తెలుసా అక్కండి, అప్పుడప్పుడు రావాలి కదా. అప్పుడప్పుడు కదే, ఎప్పుడు వస్తున్నావు, అదే ప్రాబ్లం నీతో. బంధాలు వాల్యూ తెలియదు తెలుసా? ఇప్పుడు వస్తాయి నీకు బంధాలు. వంట చేయమంటే అప్పుడు వస్తాయి బంధాలు గిందాలు. అలాంటివి ఏమి పెట్టుకోకుండా శుభ్రంగా తిను, అర్థమవుతుందా? వాళ్ళ ముందు మళ్ళీ నాటకాలు వేయకురా. అక్క, ఓ కీర్తి వచ్చారా? రండి లంచ్ చేద్దాం. నీకోసం వెయిట్ చేస్తున్నా కీర్తి, నేను కూడా. వెయిట్ చేస్తున్నారా? ఇదేంటి ఇప్పుడు వండుతున్నారు? అలా అయిపోయిందేమో అనుకున్నాను నేను. ఫోన్లోనేమో చికెన్ అని చెప్పింది. బాబాయ్, ఈ తోటకూర తినాలి ఇప్పుడు నేను. అవి చూస్తేనే గొంతు దిగదు నాకు. అక్క ఎప్పుడు వండేస్తారనుకున్నాము, ఆల్రెడీ 2 అయిపోతుంది కదా, ఇంకా తినలేదా? ఆరోగ్యానికి మంచిది కాదు, తొందరగా తినేయాలి. కాకపోతేనే ఈ తోటకూర, అదే సుక్కకూర, మెంతికూర, ఏదో కాకు, ఇలాంటి ఆకులు తింటే ఏ ఉపయోగం ఉంటుంది? ఇది కాదు కీర్తి, ఇది సాయంత్రం చేద్దామని చెప్పి వలుస్తున్నాను. పద చికెన్ వండాను కీర్తి, మీరు వస్తున్నారండి, పద వెళ్ళి తిందాం. అమ్మయ్య, చికెన్ ఉండేవా? మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అదే అనుకున్నాను, ఫోన్లో కరెక్ట్గా వినలేదా నేను? చికెన్ బగారా రైస్ అన్నావు కదా, అనుకున్నాను అయ్యే వండేవని. నైట్కి కూడా ఉండిపోమంటావా? మాకోసమేనేంటి నైట్కి ఇది? సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా?
యా నైట్ దీన్ని పరోటా చేసుకుందాం, మెంతికూర పరోటా పరోటాలు చేసుకుందాం. చాలా బాగుంటాయి. పరోటాలోకి అయితే ఆకు తినొచ్చులే, మరి మధ్యాహ్నంలోకి తెల్లన్నంలోకి ఆకుకూర నాకు కొంచెం సరిగా దిగదు. అది విజయ్ కూడా దిగదు. ఏ మాట్లాడవే నువ్వు? నీకు దండం పెడతా, నన్ను లాగా మాకు ఇప్పుడు. ముఖమాటం చూసావా, మొక్కల్లోనే కనపడిపోద్ది మాయదారి ముఖమాటం. పద తిందిగాని నీకు సంగతి చెప్తాను. రెండక్క పాప మా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు, తిందాం పదండి. ఇక్కడేనక్క ప్లేట్లు ఉన్నాయే? అక్కడే ఉన్నాయి చూడు కీర్తి, పైన పింగాణి ప్లేట్లు ఉన్నాయి చూడు. పైన పింగాణి ప్లేట్లా? ఆ. బాబాయ్ మరి కొంటున్నట్టున్నాయంటే చిన్న చిన్నయ్యే. మళ్ళీ మా ఆయన ఇంటికి వెళ్ళగానే ఆకలి అంటాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ ప్లేట్లు తీసుకుంటాను లెక్క. ఓ, అమ్మయ్యా, అది కొంచెం పెద్దగా అవుతుందేమో కీర్తి నీకు. ఈ మాత్రం ఉండాలేమో అంటే ఇక్కడ దాకా నీకు తెలదలే, ఈ మాత్రం ఉండాలి. అమ్మయ్యా, ఎక్కడున్నారు? రండి. ఇందాక నుంచి ఓ సంపు తినేసావు కదా వచ్చేదాకానే. ఆకలిస్తుందని కొంచెం పెట్టు, మరి ఎక్కువ పెట్టు మాకు. ఎక్కువ పెట్టమాక. ఇంటి దగ్గర ఉంటే మాత్రం నాకు ఆకలిని తినేస్తావు. ఇంకో ఇంతంత తినాలి, గట్టిగా తినాలి మగవాళ్ళు అన్నప్పుడు. ఈ మాత్రం తిను. అందుకే నీకు పెద్ద ప్లేట్ తీసుకున్నాను. ఎంత ప్లేట్ తీసుకున్నావు అనుకో, ఎంత అన్నం పెట్టినా ఇంతే కనబడుతుంది, నువ్వు ఇంతే తిన్నట్టుంటది. ఇంక కూర సగాన సగం వేసేసుకో. ఆగా ఇదంతా తినలే, మనిషిని ఎవడో తినలేడు ఇంత రైస్ ఇప్పుడు. నీకు అర్థం కావట్లేదు. అందరూ చూస్తున్నారు, ఓవర్ యాక్షన్ చేయకు. మనిషి అన్న వాళ్ళు తినరు, కానీ మనం తినొచ్చు. నీకు రేపొద్దున నీకు అన్నం పెట్టావు, రేపొద్దున ఉపవాసం ఉంది కానీ ఫాస్టింగ్ నువ్వు అర్థం అవుతుందా? ఇగో 4 ముక్కలు మంచి మెత్తని ముక్కనల్ని వేసేసుకో, లేకపోతే మళ్ళీ అందరూ తినేసారనుకో బొయ్యికలే మిగిలితే. నీకు అర్థమవుతుందా? గట్టిగా తిను తిను తిను. నేను కూడా పెట్టేసుకుంటాను ఇంకో పెద్ద ప్లేట్ తెచ్చుకొని. ఎంత బాగుందో. ఎలాగైనా పక్కింటి పుల్లకూర చాలా బాగుంటాయి. గుమ్మ తినేస్తే ఎక్కువ తినేయచ్చు. చిన్న పదవా ఇంకెళ్దాం. వెళ్దాంలే. చూసావా ఎంత మంచి ఫుడ్ పెట్టించానా అమ్మా. సర్లే కానీ చాలా గిల్టీగా ఉంది, పద వెళ్దాం. ఇంకా ఏం గిల్టీ? వాళ్ళు వండుకునే దాంట్లో మనకు కొంత తిట్టారు, దానికి ఏం బాధపడక్కర్లేదు. నీకు ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దునకి ఎవడు పెడతాడమ్మా? రేపు పొద్దునకి ఏదో జారేసేద్దండి ఇంట్లోకి. ఏం చేస్తావు ఇప్పుడు? దీనికి దొరికింది. అయ్య బాబు, ఇదేంటి ఇంత తోటకూర ఎలాగైనా డాలస్ వాళ్ళండి మరి మామూలుగా ఉండదు. మొత్తం మూటలో పెట్టేరా ఇంత. అక్క ఇదంతా నువ్వేం చేసుకుంటావులే, అత్తమాను వండుకునేదే కదా మీరు. ఎంత మూట నేను అట్టుకుపోతాను, పట్టుకుపోయి ఊరోళ్ళందరికీ నేను పంచిపెడతాను. ఈసారికి ఏమనుకోకో. నేను అందరికీ పంచిపెడతాలే. మనం ఒక్కళ్ళవి తినేస్తే పుణ్యం వస్తుంది ఏంటక్క, నలుగురికి పెట్టుకుంటే ఏమన్నా పుణ్యం వస్తుంది. కానీ ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఏం చేస్తున్నావే నువ్వు మూడకుండా అవతలకు నడు. అయ్యో ఫ్రెష్ పుదీనా మీ ఇంట్లో ఆల్రెడీ ఇంకా ఉండుంటది కదా, ఇది నేను అట్టుకుపోతానులే. అయినా జనాలకి పంచి పెట్టుకుంటే కొంచెం పుణ్యం వస్తుంది. వస్తాను మరి. ఇక్కడే నుంచోకు. ఇప్పుడు నుంచిన తర్వాత కీర్తి ఆగందనుకో, ఇంత వేస్ట్ అయిపోతుంది. ఇంత చేసిన సోదీని. నడు నడు నడు. అమ్మయ్యా, వాళ్ళకి పని చేసేవా? ఇలాంటి ఐడియాలన్నీ వేసుకోవాలి మరి. పద నచ్చిందండి, ఫాలో కొట్టండి మీరు. బాయ్ బాయ్.